పట్టభద్రుల నియోజకవర్గం నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ పేపర్లో సీరియల్ నెంబర్ 1 పక్కన 1 అని వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతో మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మీ అందరికీ కూడా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఎన్నిక 27వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. తప్పక మీరందరూ ఓటు వినియోగించుకోవాలని మీ అందరికీ కూడా నేను సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా అసలు ఈ ఎన్నిక ఎందుకు వచ్చింది? ఇది ఉప ఎన్నిక. అంటే ఒక వ్యక్తి యొక్క రాజకీయ స్వార్థం కోసం ఈ ఎన్నిక వచ్చింది. ఎంతో మరి అమూల్యమైన యొక్క పట్టభద్రులు ఈ మొత్తం మన యొక్క ఈ 5 పార్లమెంట్లో కలిపి సుమారు 1 కోటి మంది సాధారణ ఓటర్స్ ఉంటారు. కానీ పట్టభద్రులు 4,63,000 మంది. ఇంతటి ప్రాధాన్యత కలిగిన నిరుద్యోగి నుంచి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ కూడా ఓటర్స్ ఉంటారు. అటువంటి ఒక గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసి ఏం కారణం లేకుండా ఇవాళ రాజీనామా చేసి గ్రాడ్యుయేట్లను అవమానపరిచిన యొక్క పల్లా రాజేశ్వర రెడ్డి ముందు తను ఓటు అడిగే ముందు సమాధానం చెప్పాలి. బీఆర్ఎస్ పార్టీ కానీ ఆయన కానీ వ్యక్తిగతంగా ఇది ప్రజల మీద రుద్దిన యొక్క ఎన్నిక. నీకు అంటే పట్టభద్రులు అంటే అంత చులకననా? నిన్ను గెలిపిస్తే పూర్తి టర్మ్ కోసం గెలిపిస్తే మధ్యలోనే రాజీనామా చేసిపోతావు. దీనికి ఎమ్మెల్యే మీద అంటే స్టాండ్ బై ఉపయోగించుకున్నాడు కేవలం పట్టభద్రులు. కాబట్టి పట్టభద్రులారా, ఇటువంటి వ్యక్తులకు శక్తులకు తగిన సమాధానం చెప్పాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. రెండో విషయం, బీఆర్ఎస్ పార్టీ అనేది ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలే ఉంటలేరు. ఆ పార్టీలో కొంతమంది పోయిన ఒక ఆయన అయితే టికెట్ ఇచ్చినాక ఈ పార్టీకి ఓడిపోతుందని చెప్పి వేరే పార్టీలో పోయి పోటీ చేసి, మరి అటువంటి పార్టీకి మళ్ళీ ఓటేస్తే ఎటువంటి పరిస్థితి ఉంటుందో ఆలోచించవలసిందిగా నేను మనం చేస్తాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇది పార్టీలు కూడా బీఫామ్ ఇచ్చినాయి కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఏ పార్టీ ఏ అభ్యర్థి గురించి ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ కూడా 5 సంవత్సరాల బోనస్ ఇస్తా ప్రతి క్వింటల్ వాట్లకు అన్నాడు. కానీ ఎన్నికలలో గెలిచినాక ఇప్పుడు ఓన్లీ సన్న వడ్లకే ఇస్తా అంటే ఇది మోసం కాదా అన్నాడు. ఇది దగా కాదా? రైతులను చీట్ చేయడం కాదా? అదేవిధంగా గత ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, ఈ ప్రభుత్వం ఇస్తా ఉన్నాడు. ఇంతవరకు దాని మీద అతి లేదు. జీవో నంబర్ 46 గత ప్రభుత్వం తీసుకొస్తే ఈ ప్రభుత్వం రద్దు చేస్తామని వాగ్దానం చేసిండు అసెంబ్లీలో, కానీ ఇంతవరకు దాని మీద ఏం మాట్లాడలేదు. జీవో నంబర్ 317 భార్యాభర్తలను విడదీసినటువంటి యొక్క జీవో, దాన్ని మేము ఇచ్చేస్తామని చెప్పిండు, కానీ ఇంతవరకు ఏం మాట్లాడలేదు. 2 లక్షల ఉద్యోగాలలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తా అన్నాడు. జాబ్ క్యాలెండర్ ఏం లేదు. మెగా డిఎస్సి అన్నాడు, ఇప్పుడు అది కనిపిస్తుంది. పెన్షనర్స్ కానీ ప్రైవేటు ఉద్యోగులకు కానీ ప్రైవేట్ టీచర్ల విషయంలో మేము మరి వాళ్ళ సంక్షేమం గురించి పట్టించుకుంటా అన్నాడు. కానీ వాళ్ళ ప్రధానమైన యొక్క డిమాండ్ హెల్త్ కార్డు మరి ఇవ్వాలని చెప్పి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా వాళ్ళకు ఒక గుర్తింపు కార్డు ఇవ్వాలి. ప్రైవేట్ సెక్టర్లో పనిచేసే ఒక టీచర్లు స్కూల్లో పనిచేస్తున్నాడు, ఇది ఏమి తప్పే ఉంది. ప్రభుత్వం దాన్ని సరైన విధంగా రిజిస్టర్ చేసుకొని దానికి ఒక ప్రొఫార్మా పెట్టి రికగ్నైజేషన్ ఇస్తున్నావు స్కూల్ కాబట్టి స్కూల్ లెవెల్ టీచర్లు పనిచేస్తున్నారో వాళ్ళకు రికగ్నైజేషన్ ఇస్తే వాళ్ళకు యూజ్ అవుతుంది. ఒక టీచర్గా వాళ్ళకు గుర్తింపు వస్తుంది. ఇది ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తున్నా. లేదంటే మీకోసం ఈ సమస్య పైన నేను పోరాటం చేస్తానని. ఫీజు రీఎంబర్స్మెంట్ విషయం కానీ అదేవిధంగా స్కాలర్షిప్స్ 3 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్నాయి. ఈ స్కాలర్షిప్స్ రిలీజ్ చేస్తున్నాయి. గత ప్రభుత్వం రిలీజ్ చేయలేదు, ఈ ప్రభుత్వం వచ్చి 5 నెలలు అయిపోయింది, ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఈ సమస్యలన్నిటి పట్ల నేను పోరాటం చేస్తానని, ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఏదైతే చెప్పిన మాటలు చేసిన వాగ్దానాలు నెరవేర్చాలని నేను తప్పక మీ పక్షాన ఉంటానని, ప్రభుత్వం నుంచి నిలబడే ఒక అభ్యర్థి
గెలిచినా ఓడినా ఒకటే, ఎందుకంటే గుంపులో గోవింద. అధికార పార్టీ అభ్యర్థి గెలిచినా ఓడినా ఇప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది లేదు. అదేవిధంగా బీఆర్ఎస్కి అయితే ప్రజలు ఓట్లేయాలని అనుకుంటలేరు. ప్రజలు ఆ పార్టీని ఆల్మోస్ట్ వాళ్ళు దాన్ని తిరస్కరించినట్టుగా ఇవాళ పరిస్థితి కనిపిస్తుంది. మరి మరొక వైపు ఈ నియోజకవర్గం 34 అసెంబ్లీ సెగ్మెంట్స్లో ఉంది, 5 పార్లమెంట్ సెగ్మెంట్లో ఉంది, 11 జిల్లాలలో ఉంది. ఈ ప్రాంతంలో ఒక్క భారతీయ జనతా పార్టీ ఎన్నికైన సభ్యుడు కూడా లేడు. అయినా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎలాంటి వివక్ష లేకుండా ఈ ప్రాంతంలో కూడా అనేక రకాల డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తుంది. మేధావులారా ఆలోచించండి, పట్టభద్రులారా ఆలోచించండి. ఎలాంటి వివక్ష లేకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్న నరేంద్ర మోడీ ప్రభుత్వం బీబీ నగర్ నుంచి భద్రాచలం వరకు ఉన్నది. బీబీ నగర్లో ఎయిమ్స్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ఇచ్చింది, దేశంలో ఏడిస్తే అక్కడ. అదేవిధంగా రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇవ్వడం జరిగింది. రామప్పలో మరి ఏదైతే మనకు యునెస్కో రికగ్నిషన్ తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా గిరిజన విద్యార్థుల కోసం ఈ ప్రాంతంలో సమ్మక్క సారలమ్మ యొక్క పేరు మీద ములుగులో ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వడం జరిగింది. భద్రాచలంలో శ్రీరామ్ సర్క్యూట్ పేరుతోని 41 కోట్ల రూపాయలు రిలీజ్ చేసింది. పిఎం శ్రీ స్కూల్స్ పేరుతో అనేక చోట్ల స్కూల్స్ ఇవాళ మోడల్ స్కూల్స్ ఇస్తున్నారు, ఏకలవ్య స్కూల్స్ ఇస్తున్నారు. ఇన్ని చేస్తున్న యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వంకి మరి మేధావులు విద్యావంతులు ఒక అవకాశం ఇవ్వండి. మేము ఏది లేకున్నా మేము సంకినేని వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు అనేక మంది నాయకులు నిరంతరం పనిచేస్తున్నాం, అనేక సంవత్సరాలు. మీకు గెలిచినా ఓడినా పనిచేస్తున్నాం. మీరు ఎవరెవరికో ఇచ్చిండ్రు, పార్టీలు మారిళ్ళు, అనేక రకాల మరి అవకతవకలు పాల్పడ్డ వాళ్ళకి అవకాశాలు కల్పించి ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వని చెప్పి నేను సవినయంగా పట్టభద్రులందరికీ మనవి చేస్తున్నా. ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా పార్టీలు మారలేదు, నేను ఎవరిని కూడా బెదిరించలేదు, ఎవరిని కూడా కబ్జా చేయలేదు. కాబట్టి 43 సంవత్సరాల నుంచి ఒకే ఆలోచనతో గెలిచినా ఓడినా ప్రజల మధ్యన ఉండి ప్రజల కోసం అనేక రకాల ఉద్యమాలు 317 జీవో విషయంలో నేను బండి సంజయ్ గారు వెంట మేమందరం కూడా అరెస్ట్ అయినాం, అనేక నిరుద్యోగ ధర్నాలు చేసి. కాబట్టి నాకంటే నిబద్ధత కలిగిన క్రమశిక్షణ కలిగిన మీకోసం పనిచేసే ఒక సేవకుడు నాకంటే మంచివాడు దొరకడని నాకు ఒక అవకాశం ఇవ్వని చెప్పి నేను పట్టభద్రులందరికీ కూడా మనవి చేస్తున్నాను.